హాయ్ అండి. ఈరోజు వచ్చేసరికి రాగి పిండితో పకోడీలు చాలా అంటే చాలా బాగుంటాయి. సో రాగి పిండి వల్ల కాల్షియము, పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. పిల్లలు కానీ పెద్దలకు కానీ ఎముకలు దృఢంగా కూడా ఉంటాయి. సో ఎలానో చూసేద్దాం రండి. 2 ఉల్లిపాయలు, అదేవిధంగా కొన్ని పచ్చిమిర్చి, అల్లంని తీసుకోవాలి. పచ్చిమిర్చిని, అల్లంని గ్రైండ్ చేసి పేస్ట్లా తీసుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయలను సన్నగా తరిగి తీసుకోవాలి. అదేవిధంగా మరొక బౌల్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి. 1 కప్పు రాగి పిండిని తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాకెట్ పిండి అయినా సరిపోతుంది, ఇంట్లో మనమైనా చేసుకోవచ్చు. సో ఇలా 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా తీసుకోవాలి. శనగపిండి వల్ల క్రిస్పీగా వస్తాయన్నమాట. సో రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా తీసుకోవాలి. ఇలా మనం పకోడీకి ఎలాగైతే కలుపుకుంటామో అలా మంచిగా ఆనియన్స్ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ పొడి లేకుండా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పకోడీ పిండిలా కలుపుకోవాలి. శనగపిండిని ఎలాగైతే మనం కలుపుకుంటామో ఆనియన్స్, శనగపిండి, సో దాని ప్లేస్లో రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాం అంతే. సో ఇలా మంచిగా కలుపుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. మరొక వైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని పకోడీలు ఎలా అయితే వేస్తామో మనం అలాగే మొత్తం పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పకోడీ క్రిస్పీగా కూడా వస్తాయి. ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ అని కూడా చెప్పవచ్చు. పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టపడతారు. సో ఇలా ఒకసారి అయితే చేసి పెట్టండి. ఇలా వేసుకున్నాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా కాలిన తర్వాత మరొక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. అదేవిధంగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బొండాల్లా కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీటినైతే పెద్దవాళ్ళు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇలా అయితే ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్గా చేసి పెట్టండి. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. సో రాగి పిండి పకోడీ రెడీ. చాలా అంటే చాలా బాగుంటాయి. పోషకాలు, అదేవిధంగా ఎముకలు దృఢంగా కూడా ఉంటాయి. చూడండి లోపల మొత్తం మంచిగా ఉడికిపోయింది. సో చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. సో ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.